ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమా. శ్రీపదానికి సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనస్సుని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు తీసుకువెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మీరు కనుక ఎప్పటికీ అత్యుత్తమ స్థాయిలో ఉంటే దాన్ని ఇంకా అత్యున్నత స్థాయికి చేర్చాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా భగవద్గీతలో 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 3వ అధ్యాయంలో 5 భాగాలు కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 6వ భాగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. 6వ భాగంలోకి వెళ్లే ముందు ఏంటంటే, ముందు భాగంలో 5 భాగాల్లో ఏం నేర్చుకున్నాము అనేటువంటిది ఒకసారి చూద్దాం. గొప్పవాళ్ళు ఆదర్శంగా ఉండాలని భగవంతుడు చెప్పారు. గొప్పవాళ్ళు ఎప్పుడు ఆదర్శంగా ఉంటే వారి కింద వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు, అదే అనుసరిస్తారు అనేటువంటిది భగవంతుడు చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు? తాను దేవుడినైనా, తాను భగవంతుడినైనా కూడా కర్మ చేస్తూనే ఉన్నాను. అతను తన గురించే తన ఉదాహరణ చెప్పుకుని అర్జునుడిని మనసు మార్చేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ భగవంతుడు. అంటే నాకు ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు, అయినా నేను ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణం కోసం చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ భగవంతుడు తన ఉదాహరణనే చెప్పారు అక్కడ. కాబట్టి ఇవి ముందు భాగంలో మనం కులంకుశంగా నేర్చుకున్నాం. ఇంకా జీవిత చక్రం గురించి నేర్చుకున్నాం. మనం ప్రకృతికి ఎలా ప్రణమిల్లాలి, ప్రకృతికి ఎలా గౌరవించాలి, ఎలా ఇచ్చిపుచ్చుకోవాలి, దేవతలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా ముందు భాగాల్లో నేర్చుకున్నాం. ఎవరైనా ఆ భాగాలు కూడా మిస్ అయితే అవి కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ 26వ శ్లోకంలో ఒక మంచి కంక్లూజన్ చెప్తారు ఆయన. ఏం చెప్తారు? ఎవరికి జ్ఞానం ఎలా బోధించాలి, మనం బోధించేటువంటి జ్ఞానం ఏ స్థాయిలో ఉన్న వారికి ఎలా బోధించాలి అనేటువంటి ఒక సూత్రాన్ని చెప్తారు. ఇది కనుక మనం పాటించగలిగితే మనకి ఎప్పుడు కూడా అహంకారం అనేటువంటిది రాదు మనకి. సో అది మనం పాటించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 26వ శ్లోకంలో, నా బుద్ధి భేదం జనయేదజ్ఞానం కర్మ సంగినాం జోషయే స్వర్వకర్మాణి విద్యాన్యున్నక్త సమాచరన్ అంటున్నారు. అంటే నా బుద్ధి భేదం జనయేత్ అంటే కర్మఫలంపై ఆసక్తి ఉన్న అజ్ఞానుల బుద్ధిని జ్ఞాని ఎప్పుడు చెడగొట్టకూడదు అని చెప్తున్నారు అక్కడ. ఎందుకని ఏమంటున్నారు? ఇంకా విద్యాన్యున్నక్త సమాచరన్, స్వయంగా తాను యోగయుక్తుడై కర్మలను చక్కగా ఆచరిస్తూ జోషయేశ్వరవ కర్మాణి, వారి చేత కూడా అన్ని కర్మలను సంతోషంగా చేయించాలి అర్జున అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే భగవంతుడు అలాగూ మనము జ్ఞాని అయిన వాడు సామాన్యులకు జ్ఞానబోధ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. వారి స్థాయికి దిగి వచ్చి చెప్పాలి. లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటామే, ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అవతల వ్యక్తిది అనేటువంటిది అర్థం చేసుకుని జ్ఞాని ఆ స్థాయికి దిగి వచ్చి చెప్పాలి అని చెప్తున్నారు. అంటే చిన్న ఉదాహరణ చూసామనుకోండి, 1వ తరగతిలో పిల్లవాడు ఉన్నాడు. అతనికి మ్యాథ్స్ చెప్పే అతను మ్యాథ్స్లో పిహెచ్డి చేసిన అతను. మరి ఆ పిహెచ్డి లెవెల్లోనే ఉండి అతనికి మ్యాథ్స్ చెప్పే ప్రయత్నం చేశాడు అనుకోండి, ఆ చిన్నపిల్లవాడికి అర్థమవుతుందా? అతనికి వచ్చి అప్పుడేమో ఇంకో నష్టం కూడా ఏం జరుగుతుంది, వాడికి వచ్చిన చిన్న చిన్న లెక్కలు కూడా మర్చిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే సామాన్యులకు, అంటే జ్ఞానం అప్పుడే పొందుతున్న వారికి కానీ అసలు జ్ఞానం పొందనటువంటి వారికి కానీ మీరు కోరికలు వద్దు, ఫలం వద్దు, నువ్వు చేసిన కర్మకి ఫలితం ఆశించవద్దు అని అలా ఒక్కసారిగా చెప్పకు. వారి వారి స్థాయిని బట్టి సకామ కర్మని ఎలా చేయాలో ప్రోత్సహించు వాళ్ళని, మెల్లమెల్లగా నిష్కామ కర్మ వైపు నడిపించు వాళ్ళని అని చెప్పి చెప్తున్నారు. అంటే మనం మీరు చేసేదంతా తప్పు అని ఒక్క మాటలో ఒక్కసారిగా వాళ్ళకి చెప్పొద్దు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని వెంటనే అలా ఖరాఖండిగా చెప్పొద్దు అని భగవంతుడు మనకు సూచన చేస్తున్నారు. కానీ మనలో ఎక్కువ మంది చేసేది తప్పు ఏంటంటే ఇదే. అవతలి వారు మనకి ఏదైనా ఒక జ్ఞానం, ఉన్నతమైన జ్ఞానం మనం నేర్చుకోగలిగాం అదృష్టవశాత్తు. ఆ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు, నేను ఇంత గొప్ప పండితుని, ఇది కూడా రాదా నీకు, ఇది నేర్చుకోవాలి, ఇలాగే చేయాలి దీన్ని, ఇలాంటి ఆర్డర్లు, ఇలాంటి కర్తవ్యాలు వారికి అలా చెప్పకూడదు అని చెప్తున్నారు. ఎలా చెప్పాలనేది కూడా అతను చాలా విశదీకరించి చెప్తారు మనకు మనకి ఏం చెప్తున్నారు. మన జీవితంలో కనుక దీన్ని చూసామనుకోండి, దీంట్లో ఏమర్థమవుతుంది? ఒక పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ నాన్న, పిల్లవాడు అడిగాడు,
నేను ఈ మార్కులు తెచ్చుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను, నాకు సైకిల్ కొనిస్తావా నాన్న అన్నాను అనుకోండి. అప్పుడు చదివి కొనిస్తానురా, నువ్వు చదువు, బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, లేదంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో అని ప్రోత్సహించాలి కదా అక్కడ. ప్రోత్సహించాలి కానీ అతను ఆ నాన్నగారు గీతా జ్ఞానం తెలిసిన వ్యక్తి అనుకోండి. గీతా జ్ఞానంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? నువ్వు ఫలితం ఆశించకూడదు, నువ్వు నీ పని నువ్వు చేయాలి, నీ ఎగ్జామ్ నువ్వు రాయాలి, నీ ర్యాంక్ నువ్వు తెచ్చుకోవాలి, నువ్వు సైకిల్ కొను, అది కొని, ఇది కొని, ఫలితం ఆశించకూడదని వాళ్ళ తండ్రి చెప్పారనుకోండి. అప్పుడు అతనికి చదవాలన్న ఉత్సాహం ఉంటుందా, తగ్గుతుందా? ఆలోచించండి. కాబట్టి అక్కడ పరిస్థితిని బట్టి ఆ పిల్లవాడి స్థాయికి దిగి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని భగవంతుడు మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఆలోచిస్తాడు, ఆ రోజు నాన్న ఇది అడిగాను కాబట్టి నాన్న కొనిచ్చారని సంతోషం ఉంటుంది. కాబట్టి అది అర్థం చేసుకునేటువంటి స్థితి వేరే ఉంటుంది, వేరే సార్. కానీ ఇప్పుడు అలా ఒకేసారి బోధించేటప్పుడు అలా చెప్పవద్దు అని చెప్తున్నారు. ఇది మనం అర్థం చేసుకుంటే మనం కూడా ఇతరులకు చెప్పేటప్పుడు ప్రయత్నించండి, ఇలా ప్రయత్నం చేసి చూడండి, ఇది మంచి జరగవచ్చు అని సలహా రూపంలో వారి జ్ఞానానికి అనుగుణంగా, వారి స్థాయికి అనుగుణంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని భగవంతుడు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇది మనం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. కాబట్టి 26వ శ్లోకం అర్థమైంది. కాబట్టి 27వ శ్లోకం చూద్దాం. ఈ 27వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం భగవద్గీతలో. మనం ఇది అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు 27వ శ్లోకంలో? ప్రకృతేః క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్మాహమితి నీతి మన్యతే అని చెప్తారు. కర్తాహమితి మన్యతే అని చెప్తారు ఇక్కడ. కాబట్టి దీని అర్థం ఏంటంటే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అంటే వాస్తవానికి కర్మలన్నీ కూడా ప్రకృతి త్రిగుణాలైనటువంటివి. సత్వ రజో తమో గుణాలు ఏవైతే ఉన్నాయో త్రిగుణాలు, ఆ త్రిగుణాల చేత చేయబడుతున్నాయి. కానీ అహంకార విమూఢాత్మ, అహంకారంతో వివేకాన్ని కోల్పోయినవాడు, అహంకార విమూఢాత్మ అంటే వారే, అహంకారంతో వివేకాన్ని కోల్పోయిన వాడు ఏమంటారంటే కర్తాహమితి మన్యతే, నేనే కర్తను, నేనే ఈ పనులన్నీ చేస్తున్నాను అని భ్రమపడుతూ ఉంటారు అని తెలిసి చెప్పేశారు అక్కడ భగవంతుడు. అంటే మన అహంకారం, మన ఈగో మీద మనకి అదే కదా పెద్ద దెబ్బ. మనం నేనే సాధించాను, నేనే చేశాను అని విర్రవీగుతూ ఉంటాం కదా. దానికి ఏం చెప్తున్నారు భగవంతుడు? ప్రకృతిలో త్రిగుణాలు అనేవి ఉన్నాయా, ఆ త్రిగుణాల వలన మాత్రమే నువ్వు అన్ని పనులు చేయగలుగుతున్నావు. నువ్వు మంచి పని చేసినా చెడు పని చేసినా కూడా త్రిగుణాల వల్లే చేయగలుగుతున్నావు అని చెప్తున్నారు. అంటే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. నేను ఒక పుస్తకం రాశాను త్రిగుణ అని. అందులో భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని వేరు వేరు చోట్ల ఉన్నటువంటి త్రిగుణాలనంటి సత్వరజో తమో గుణాలను మన జీవితానికి ఎలా అనువర్తించుకోవాలి అనేటువంటి పుస్తకం రాశాను. అది చాలా విశదీకరించి రాసినటువంటి పుస్తకం. అది రాసిన తర్వాత నాకు కూడా ఏమర్థమైందంటే మనం చేసేటువంటి పనులు మనం కాదు చేస్తుంది, ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల చేత అవి మన చేత చేయిస్తున్నాయి. ఎందుకంటే మనం ప్రకృతిలో ఒక భాగం కాబట్టి అని అర్థమైంది. కాబట్టి ఆ పుస్తకం మీకు చదివే ప్రయత్నం చేయండి ఎక్కడైనా అందుబాటులో ఉంటే మీకు. అలా భగవంతుడు మనం చెప్తున్నారు. అంటే నీ లోపల ఉన్న లోపల ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో ప్రకృతి త్రిగుణాలు నువ్వు కాదు చేసేది, ప్రకృతి చేయిస్తుంది అని నువ్వు నమ్మాలి అర్జున అని చెప్తున్నారు. అంటే ఆకలి వేస్తే మనం తింటాం, నిద్ర వస్తే పడుకుంటాం, కోపం వస్తే అరుస్తాం. ఇవన్నీ ఆయా గుణాల యొక్క ప్రభావం. ఈ శరీరం అనేటువంటి యంత్రం ప్రకృతి దాని చేతిలో ఉంటుంది కాబట్టి అది చేపిస్తున్నాయి అవన్నీ. కానీ మనం ఏం భావిస్తూ ఉంటాం? నేను చేస్తున్నాము అనేటువంటిది మనం భావిస్తాం. అదంతా కూడా ఒక భ్రమ అని అక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఈ భ్రమ వల్లే మనకు గర్వం వస్తుంది. సక్సెస్ వస్తే ఎగురుపాటు, లేదంటే ఫెయిల్యూర్ వస్తే కుంగుపాటు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే భ్రమ వల్ల వస్తున్నాయి. ఆ భ్రమ కనుక తొలగించుకుంటే నేను ఆ ప్రభావం వలన ఈ పనులన్నీ చేస్తున్నాను అనేటువంటి భావం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇది మనం చూడాలి, ఇది లోతుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనం. అలాగే మనం నిత్య జీవితంలో దీన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి. ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంది పైన, అది నేనే గాలిని ఇస్తున్నాను అని గర్వపడింది అనుకోండి, ఒకవేళ దానికి జీవం ఉంటే అది ఎంత హాస్యాస్పదం ఆలోచించండి. అది ప్రకృతిలో ఇప్పుడు కరెంటు వల్ల అది తిరుగుతుంది, కానీ గాలి అప్పటికే ఉంది. అది ఆ ఉన్న గాలిని మనం పొందగలుగుతున్నాం అంతే, అవునా?
కాబట్టి అది ఒక కర్మ చేస్తుంది. కానీ అక్కడ ఉన్నదాన్ని మనం పొందగలుగుతున్నాం. కానీ ఫ్యాను నేనే సృష్టించాను గాలిని, నేనే మొత్తానికి కారణం అని గనుక గర్వంతో విర్రవీగిందనుకోండి, దానికి అర్థం లేదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి మనం చాలా జ్ఞానులమైనటువంటి మనుషులం. మనకన్నీ తెలిసి ఇవన్నీ ప్రకృతి, దేవుడు ఇచ్చినవే అని మనం గనక నమ్మగలిగి వాటిని వాడుకోవాలి మనం. ఇలాంటి స్పృహ ఉంటే మనకు అహంకారం తగ్గుతుంది అనేటువంటిది భగవంతుడు ఇక్కడ మనకి చెప్పదలుచుకున్నారు. ఇలాంటి స్పృహ ఉండాలి అని భగవంతుడు చెప్తున్నారు. ఇలాంటి స్పృహతో మనం చేసేటువంటి పనులన్నీ ఇలాంటి స్పృహతో చేసేటువంటి ప్రయత్నం ముందు ముందు మనం చేద్దాం. అలాగే ఈ శ్లోకం 27వ శ్లోకం అర్థమైంది కదా. ఇప్పుడు 3వ అధ్యాయంలో 28వ శ్లోకం చూద్దాం. అంటే ఈ 28వ శ్లోకంలో ద్వారా భగవంతుడు ఏం చెప్తారంటే, జ్ఞానికి తెలిసినటువంటి రహస్యాన్ని చెప్తారు. ఈ జ్ఞానికి ఏం తెలుస్తుంది అనేటువంటిది. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకమే. మనం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? తత్వవిత్తు మహాభావో గుణకర్మ విభాగయో గుణ గుణేషు వర్తంత ఇతి పత్వాన సజ్జతే అని చెప్తున్నారు. అంటే తత్వవిత్తు మహాభావో గుణకర్మ విభాగవు. అంటే ఓ మహాభావో అంటే ఓ అర్జున, గుణాలకు కర్మలకు మధ్య ఉన్న తత్వాన్ని, సంబంధాన్ని, తత్వం అంటే సంబంధాన్ని తెలిసిన జ్ఞాని, తత్వవిత్తు అంటే తెలిసిన జ్ఞాని గుణాలే గుణాలలో ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకుంటారు. అంటే ఆ గుణాల వల్లే మనలో గుణాలు వస్తున్నాయి అని తెలుసుకుంటాడు. గుణేషు వర్తంతి ఇతి మత్వ అని చెప్తారు అక్కడ. అంటే ఇంద్రియాలనే గుణాలు విషయాలనే గుణాలలో పనిచేస్తున్నాయి. అవి గుణాలే, ఇవి గుణాలే, ఈ రెండు ఒకదాని లోపల ఇంకోటి పనిచేస్తున్నాయి అని తెలుసుకుంటాడు. నా సజ్జతే. అందుకని ఆ కర్మల యందు ఆసక్తి వద్దు. అవి వాటి పని అవి చేసుకుంటున్నాయి. మనం ఆ కర్మల్లో మనం వెళ్ళి మధ్యలో దాని మీద ఆసక్తి పెంచుకోవద్దు అని భగవంతుడు ఇక్కడ మనకి విశదీకరించి చెప్తున్నారు. అంటే జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు అనేటువంటిది ఇక్కడ చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు? అతను ఆ జరిగేటువంటి పనులకు సాక్షిగా మాత్రమే ఉంటాడు. అతను అక్కడ రెండు గుణాల చేత జరిగేటువంటి పనులకు సాక్షిగా ఉంటాడు. ఎలా? నా కళ్ళు అనేటువంటిది ఒక గుణం. అలాగే దృశ్యాన్ని చూడటం అదొక గుణం. అంటే నా కళ్ళు దృశ్యాన్ని చూస్తున్నాయి, ఒక గుణం ఇంకో గుణంలో ప్రవర్తిస్తుంది. నా చెవులు శబ్దాన్ని వింటున్నాయి, నా మనసు ఆలోచిస్తుంది. ఇదంతా ప్రకృతిలో భాగమై నా శరీరం చేస్తున్న పని. నేను ఆత్మను, దీనికి వేరుగా ఉన్నాను అని జ్ఞాని ఆలోచించాలి. అర్థమైందా మీకు? అంటే మన శరీరంలో చేసేటువంటి పనులన్నీ కూడా అవన్నీ ప్రకృతికి అనుసంధానమై, త్రిగుణాలకు అనుసంధానమై, మన ఇంద్రియాలకు అనుసంధానమై ఆ పనులు అవి జరుగుతూ ఉంటాయి. ఒకటి చేసే పని యొక్క గుణాల మీద ఇంకొకటి ఆధారపడి ఉంటుంది. కళ్ళు చూడటం, చెవులు వినటం, నాలుక రుచి, ఇట్లా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. కానీ వీటన్నిటికీ వేరుగా నేనుండి వీటిని గమనిస్తున్నాను, వేరుగా ఉన్నాను అనేటువంటి భావన మనం చేసుకోవాలి అని భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఈ వేరుని ఐడెంటిఫికేషన్ అంటారంటే, ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ మనం చేసుకోగలమో ఆ జరిగే క్రియలలో తనను తాను ఐడెంటిఫై చేసుకోకూడదు అక్కడ. అంటే అక్కడి నుంచి పక్కగా వచ్చి చూడాలి, ఆ కర్మలను విడిగా చూసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అతనికి కర్మబంధం అంటదు అని చెప్తున్నాడు. జ్ఞాని అనేవాడు ఇలానే తనను తాను చూసుకుంటాడు అని భగవంతుడు చెప్తున్నారు. అర్థమైందా? ఎందుకంటే మనం ఒక సాక్షిభూతమై చూడాలి జరిగేటువంటి పనుల్ని. ఎందుకంటే మనము అంటే మళ్ళీ నేను శరీరాన్ని ఇట్లా కాదు, మనం ఒక ఆత్మరూపంలో ఆ జరిగేటువంటి పనులు సాక్షిభూతమై చూస్తే అటువంటి వాటిలో జరిగేటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవి కర్మబంధనమై మనకి అంటుకోవు అని భగవంతుడు చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అర్థమైంది కదా? కొంచెం తర్కంగా ఉంటుంది. 1-2 సార్లు ఈ శ్లోకం చదివి దాని అర్థం కనుక, భావం కనుక అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ శ్లోకం. కాబట్టి నిత్య జీవితంలో ఇంకో ఉదాహరణ మనం నిత్య జీవితంలో చూద్దాం. ఇదే శ్లోకాన్ని మనం సినిమా చూస్తున్నాం, ఒక సినిమా, అందులో హీరో ఏడిస్తే మనం కూడా ఎమోషనల్ అవుతాం ఒక్కోసారి. హీరోనో హీరోయినో ఎవరో ఒకళ్ళు ఏడిస్తే అంటే నేనే ఆ హీరోని అనుకోం కదా అక్కడ అందులో. కాబట్టి అక్కడ అదొక సినిమా, నేను చూస్తున్నది ఒక ప్రేక్షకుడిగా చూస్తున్నాను అనే స్పృహ మనకు ఉంటుంది అక్కడ. కానీ అది జరిగేటువంటి గుణాల వల్ల
మనలో ఆ రియాక్షన్ వల్ల ఆ ఏడుపు అనేది వస్తుంది. కాబట్టి మనం ఒకసారి అది అయిపోగానే మనం ఎవరమో మనం గుర్తించేసుకుంటాం. మనం పక్కకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే జ్ఞాని ఈ జీవితాన్ని ఒక సినిమాలాగా తన శరీరాన్ని ఒక పాత్రలాగా చూస్తాడు. ఆ పాత్రకు కష్ట సుఖాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ప్రేక్షకుడు అనేటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో సినిమా చూసే అతనికి కాదు, అంటే ఆత్మకు కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా మనం చూసేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ మన జీవితంలో. అర్థమైంది కదా? ఇది 28వ శ్లోకం. 28వ శ్లోకాన్ని మీరు భావాన్ని మళ్ళీ 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 చదవండి. దీంట్లో చాలా బాగా మనకి ఇలా గనక మనం ప్రతి దాన్ని చూడగలిగేటువంటి ప్రయత్నం చేస్తే మనకి చాలా వరకు మన ఉన్నటువంటి భావాలు, బాధలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం చాలా ఉంది ఇక్కడ. కాబట్టి ఇలా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే 3వ అధ్యాయంలో 29వ శ్లోకం చూద్దాం. 29వ శ్లోకం చూస్తే ఏం చెప్తారంటే ఈ శ్లోకంలో, ప్రకృతేర్గుణ సమ్మూఢ సంజ్ఞంతే గుణకర్మసు తాన్ అకృత్య విదో మందాన్ కృత్స విన్న విచాలయేత్ అని చెప్తారు. అంటే ప్రకృతేర్గుణ సమ్మూఢ అంటే ప్రకృతి గుణాల చేత మోహంలో పడిన అజ్ఞానులు సజ్జంతే గుణకర్మసు ఆ గుణాల వల్ల కలిగే కర్మల యందు ఆసక్తి కలిగి ఉంటారు. అంటే సింపుల్, ప్రకృతి గుణాల సమూహంలో అది సత్వరజో గుణాల చేత ఇందాక పనులన్నీ ఏవైతే చేపిస్తున్నాయి అనుకున్నామో ఆ గుణాల వల్ల జరిగేటువంటి కర్మల యందు మనం గనక ఆసక్తి చూపిస్తే అందులో మనం పడిపోతాము అని చెప్తున్నారు. తాన్ అకృత్య విదో మంచాన్ అంటారు. అంటే తాన్ అకృత్య విదో మంధాన్ అంటే అటువంటి అల్పజ్ఞులైనటువంటి మందమతులను కృత్నవిత్ అని చెప్తారు. అంటే పూర్వ జ్ఞానం కలిగిన వాడు ఎవరో కూడా నా విచేలయేత్ వారి నమ్మకాల నుంచి కదిలించకూడదు అని. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఏమీ లేదు. అంటే అలాంటి నమ్మకాలు ఉన్న వాళ్ళని అలా ఉండనిచ్చి వాళ్ళ స్థితికి వెళ్ళి మనం చెప్పాలి, లేదంటే వారిని కదిలించకూడదు. కాబట్టి మనకి జ్ఞానులైన వారు అది అర్థం చేసుకుని వాటి నుండి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అని భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఇది భగవంతుడు మళ్ళీ ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. సామాన్యులను కదిలించవద్దు, సామాన్యులను వారి స్థితికి వెళ్ళి చెప్పగలిగితే చెప్పండి, లేదంటే వారిని అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే వారికి దేహబుద్ధిలో నేను నా శరీరము అనే భావంలోనే ఉంటారు. కాబట్టి వారికి అప్పుడే ఆత్మజ్ఞానం, సాక్షిభావం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అర్థం కావు. వాళ్ళ స్థాయిలోనే వాళ్ళని ధర్మబద్ధంగా జీవించనివ్వాలి మనం. అలా జీవించనిచ్చి వారికి వారి స్థాయికి వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నం చేయగలిగితే చేయండి, లేదంటే చేయొద్దు అని చెప్తున్నారు. కాబట్టి వారికి ఉన్నటువంటి చిన్న చిన్న నమ్మకాలను కూల్చేటువంటి ప్రయత్నం అటు జ్ఞానులు ఎప్పుడు చేయకూడదు. ఇటు కర్మలు చేయటం కూడా మానేస్తారు వాళ్ళు. మంచిది కాదు. రెండింటికి రేవడిన చెడిన రేవడి అంటారు కదా, అలా అవుతుంది అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు. మనం ఒక పక్క జ్ఞానం నేర్చుకోమంటున్నారు. ఆ జ్ఞానం నేర్చుకున్న జ్ఞానాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా చెప్పాలి అనేది కూడా ఒక సైమల్టేనియస్గా మనకు చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి మనం నేర్చుకున్న దాన్ని చెప్పాలనే ఉద్దేశం ఉంటే ఎలా చెప్పాలి, లేదంటే మనం నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి అనేటువంటిది రెండు భావనలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ శ్లోకం కూడా అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో 30వ శ్లోకం చూద్దాం. ఇది ఇంకా ఫైనల్ శరణాగతి ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకమే. ఇది కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకోవచ్చు. ఎలా అంటే, మై సర్వాణి కర్మాణి సన్నత్యాధ్యాత్మసేతస నిరాశిరమో భూత్వా యద్దస్య విగతజ్వర అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మై సర్వాణి కర్మాణి సన్నస్య అంటున్నారు. అంటే అందువలన ఓ అర్జున, నీ కర్మలన్నిటినీ నాయందే అంటే పరమాత్మ యందు నాయందే మై సర్వాణి కర్మస్య సన్యస్య నాయందు సమర్పించవయ్యా, నాయందు సన్యసించవయ్యా అని చెప్తున్నారు. ఎందుకు? నిరాశి వివేకంతో కూడినటువంటి బుద్ధితో ఆశ లేనివాడిగా, మమకారం నిర్మమ అని చెప్పారు కదా అక్కడ, అంటే మమకారం లేనివాడిగా, విగత జ్వర మరియు మానసికమైనటువంటి టెన్షన్ ఏమీ లేనివాడిగా, మానసికమైనటువంటి భావం ఏమీ లేనివాడిగా నా యందు సమర్పించి యుద్ధస్య అంటే యుద్ధం చేయర్జున
నువ్వేమన్నా ఉన్నాయి, నీకు అనుమానాలు ఉన్నాయంటే అవన్నీ కూడా నాకు సమర్పించు. నేను చేస్తున్నాను, నేను అహంకారాన్ని పోగొట్టుకుంటాను. ఇలాంటివన్నీ కూడా అనుకోకుండా నా యందు సమర్పించి ఈశ్వరార్పణ అంటామే, సర్వం కృష్ణ అర్పణం అని, అలా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అర్జున అని చెప్పి అర్జునుడికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కృష్ణ, ఈ యుద్ధం నువ్వే చేస్తున్నావు, నేను ఒక నియమిత మాతృడిని, గెలుపోవటములు నీవి, లాభ నష్టాలు నీవి, నీ కర్మను నీకే అర్పిస్తున్నాను అని మనం మన జీవితంలో చేసేవన్నీ పనులు చేయాలి. అలాగే అర్జునుడు కూడా అదే చేయమంటున్నారు అక్కడ భగవంతుడు. కాబట్టి ఎప్పుడైతే ఈ భారాన్ని మనం దేవుడి మీద, లేదంటే ఒక ఉన్నతమైన శక్తి మీద, మీరు దేవుడి మీద నమ్మకం లేదనుకో, ఒక ఉన్నతమైన శక్తి మీద వేస్తామో అప్పుడు మన మనసులో విగత జ్వర అంటే ఆ జ్వరం అనేది తొలగిపోతుంది. ఆ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇదంతా భారం నీదేనయ్యా అని చెప్పి మనం అలా వేయగలగాలి అనేది ఈ శ్లోకంలో భగవంతుడు మనకు చెప్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా మన పని మనం చేయగలుగుతున్నాము. చేయగలగము అంటే ఎప్పుడైతే దేవుడి మీద భారం వేసినప్పుడు చేయగలము అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నిత్య జీవితంలో చూసాం అనుకోండి, చిన్న పిల్లవాడు ఉన్నాడు, నాన్న చేపట్టుకుని నడిపిస్తున్నప్పుడు వాడికి దారి గురించి కానీ, అక్కడ ట్రాఫిక్ గురించి కానీ ఏమైనా టెన్షన్ ఉంటుందా? ఏమైనా బాధ ఉంటుందా? ఎలా వెళ్తాను, నేను ఎలా చేరగలను? ఉండదు కదా. అన్నీ మా నాన్న చూసుకుంటాడు అనేటువంటి ధైర్యం ఉంటుంది. అలాగే మనం కూడా భగవంతుడు నడిపిస్తాడు అనేటువంటి నమ్మకంతో అన్నీ ఆయనకు అప్పచెప్పి ఆయన చేయి కనుక మనం పట్టుకోగలిగితే అన్ని కర్మలకు ఆయనకి అప్పచించి, సన్యస్య అనే మాట అందుకే వాడారు అక్కడ, అన్నిటినీ ఆయనకు అర్పించేస్తే జీవితం అనే ట్రాఫిక్లో ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ప్రయాణించవచ్చు. ఎంత ట్రాఫిక్ ఉన్నా అక్కడ విగత జ్వర అవన్నీ పోతాయి అని చెప్పి భగవంతుడు మనకి ప్రేరణ కలిగిస్తున్నారు ఇలా చెప్పి. కాబట్టి ఇలా చేయవయ్యా అని చెప్తున్నారు, ఇలా చేయండి అని మనకి చెప్తున్నారు భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఎంత గొప్ప సైకాలజిస్టు అనేది, మన మనసుల్ని ఎలా మార్చుతున్నారు అనేది మనకి కర్మయోగంలో ఎలా అర్థమవుతుందో చూసారు కదా. కాబట్టి ఇలా నేనే ఆలోచిస్తున్నాను, నేను చేసుకోవటం, నేనే చేస్తున్నాను అనే భావన పక్కన పెట్టాలి అనేటువంటిది మనకు భగవంతుడు నేర్పుతున్నటువంటి ఇది మనం ఈ భాగం నుంచి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ముందు ముందు శ్లోకాల్లో మన నమ్మకం ముఖ్యం. ఏం నమ్మాలి మనం, మనకి ప్రకృతికి ఎంత బలం ఉంది, అలా మనం ఎక్కడైతే బంధించబడిపోతున్నామో అవన్నీ కూడా భగవంతుడు చాలా విశదీకరించి చెప్తారు. అవన్నీ కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఇలా మనం జీవితానికి అన్వయించుకుంటూ భగవద్గీతని చెప్పుకోవడం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ, మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. ఇలాంటి మంచి విషయాలు మరింత మందికి చేరేటువంటి అవకాశం కలుగుతుంది. ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో ఏవైనా తప్పులుగా భావిస్తే పెద్ద మనసుతో క్షమించండి. నమస్కారం, మీ భీమా.